కౌలు రైతులకు రక్షణ కల్పించాలి. దాంట్లో అనేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. కౌలు రైతులకి ఏ రకమైనటువంటి హక్కులు లేదు. కౌలు ఎంత తీసుకుంటారో తెలియదు. కౌలు రైతులు పంట రుణాలు ఇవ్వరు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు ఇవ్వరు. కౌలు రైతులకి పంట నష్టపోతే ఇచ్చే నష్టపరిహారాలు ఇవ్వరు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా కౌలు రైతులకి రక్షణ కల్పించేలాగా, వాళ్ళ ప్రయోజనాలు కాపాడేలాగా మేము అధికారంలో రాగానే ఈ చట్టాన్ని మార్పు చేస్తాం అని చెప్పిన వాగ్దానం చేశారు. ఇప్పటికి 18 నెలలు గడిచింది. గతంలో మేము ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాం, ఎన్నో ఆందోళన చేశాం. కానీ కౌలు రైతులు ఉన్నటువంటి రైతులను గుర్తించడం లేదు. ప్రధానంగా ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టే. ఇది మహాకూటమి అని చెప్తున్నారు. ఇది మహాకూటమి కాదు, మాయకూటమేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే పాత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. యూరియా దొరకడం లేదు, యూరియా పడితే క్యాన్సర్ వస్తుందని చెప్పాడు. ఏ శాస్త్రవేత్త చెప్పాడు, ఆయన చెప్తే పేరు ఆయన అడగదు. మేము ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదని అర్థమైపోతుంది. కూలిపోవాలంటే పని లేదు. అక్కడ మా రాయలసీమలో అంతా వలసలే. మేము కూడా వలసబాటు పట్టే పరిస్థితి ఏర్పడింది. గుంటూరు, ఇక్కడ కృష్ణా వచ్చి బతకాల్సిన పరిస్థితి. ఇచ్చిన దానివల్ల ఇతను 2 ఏళ్ళు వచ్చినా కానీ మాకు రైతులు కానీ కౌలు రైతులకి ఏమే కానీ గుర్తింపులే ఇలా. అన్నదాత సుఖీభవ కనీసం రైతును గుర్తించలేని ప్రభుత్వ భూములేమో మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇచ్చుకుంటారు. మా రైతుల భూములు లాక్కుని ఫ్యాక్టరీలకు ఇస్తారా? ఇదేనా ధర్మం ఈ ప్రభుత్వం అందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. మేము ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కౌలుదారులు ఇంతకు ముందున్నటువంటి చట్టాలను రద్దు చేసి వేరే చట్టాన్ని ఏర్పాటు చేస్తూ కౌలుదారులకు రక్షణ కల్పించాలి అనేటటువంటి అంశంతో మేము రైతు సంఘం తరఫున, కౌలు రైతుల సంఘం తరఫున కూడా మేము అసెంబ్లీకి వెళ్ళడానికి నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మేము పెద్ద ఎత్తున మేము ధర్నాకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. మా డిమాండ్ ప్రధానమైన కౌలు రైతులకు రక్షణ కల్పించాలి. దాంట్లో అనేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కరపత్రంలో ఇచ్చున్నాం. రాష్ట్రంలో 70-80% భూములు కౌలు రైతులు ఈరోజు సాగు చేస్తున్నారు. కౌలు రైతులకి ఏ రకమైనటువంటి హక్కులు లేదు. కౌలు ఎంత తీసుకుంటారో తెలియదు. కౌలు రైతులు పంట రుణాలు ఇవ్వరు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు ఇవ్వరు. కౌలు రైతులకి పంట నష్టపోతే ఇచ్చే నష్టపరిహారాలు ఇవ్వరు. బ్యాంకు రుణాలు ఇవ్వరు, ఏమీ లేవు. కౌలు కార్డులు యజమాని సంతకం ఉంటేనే ఇస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మార్పు చేశాడు. ఈ గవర్నమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ఎత్తేస్తాం, ఆ సవరణ ఎత్తేసి కొత్తగా చట్టం చేసి కౌలుదారులందరికీ కార్డులు ఇస్తామని. 1.5 అయింది, ఇంతవరకు దాన్ని ఊసే లేదు. అందువల్ల ఆ చట్టాన్ని మార్చి కౌలుదారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వటం, పంట రుణాలు ఇవ్వటం, అన్నదాత సుఖీభావ ఇవ్వటం, నష్టపరిహారాలు ఇవ్వటం, ఆత్మహత్య చేసుకున్న కౌలుదారులకి ఎక్స్గ్రేషియా ఇవ్వటం లాంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ శాసనసభ సమావేశాల్లోనే అందుకు అవసరమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టాలని ఈరోజు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనకు పిలిపించాం. ఈ రాష్ట్రంలో బి బలరాం, కౌలు రైతు సంఘం రాష్ట్ర బాధ్యుడు. ఈ రాష్ట్రంలో వ్యవసాయంలో 70-80% మంది కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు కష్టపడి. ఈ కౌలు రైతులకి ఎటువంటి రక్షణ కూడా లేదు. కౌలు రైతుల రక్షణకి మెరుగైనటువంటి చట్టం తెస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా కౌలు రైతులకి రక్షణ కల్పించేలాగా, వాళ్ళ ప్రయోజనాలు కాపాడేలాగా వారు చెప్పిన నూతన చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం. అలాగే పంట నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. కౌలు రైతులు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆత్మహత్యలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎక్స్గ్రేషియాని పెంచి ఇవ్వాలని కోరుతున్నాం. ఈ దేశంలో ప్రజలు తింటున్న ప్రతి అన్నపు మెతుకు మీద కౌలు రైతు యొక్క త్యాగం ఉంది, పేద రైతు యొక్క త్యాగం ఉంది. కానీ వాళ్ళ జీవితాలు ఇవాళ అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కౌలు రైతుల్ని ఆదుకోవాలని, వ్యవసాయ రంగాన్ని, ఆహార భద్రతని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పంచకర్ల రంగారావు, కృష్ణా జిల్లా. ఈరోజు కౌలు రైతులకి గుర్తింపు కావాలని చెప్పిన దాంతో మా ఉద్యమం ప్రారంభమైంది. కౌలు రైతులకి 2011 చట్టాన్ని కౌలు రైతు సంఘం అనేక పోరాటాలు చేసి సాధించింది. అలాంటి చట్టాన్ని గత ప్రభుత్వం కౌలు రైతులకి గుర్తింపు కార్డు కావాలని చెప్పానంటే భూ యజమాని సంతకం కావాలనే నిబంధన పెట్టడంలో చాలామంది కౌలు రైతులకి ఈరోజు కార్డులు రావటం లేదు. భూ యజమానులు ఎవరూ సంతకాలు పెట్టట్లేదు. దాంతో కౌలు రైతుకి ఈ కార్డు రాకపోవడం వల్ల బ్యాంకు రుణాలు కానీ, సబ్సిడీలు కానీ, ప్రభుత్వం ఇచ్చే ఏ రకమైన సబ్సిడీ అందట్లేదు. కనీసం ఈ క్రాప్ నమోదు కూడా చేయటం లేదు. ఏదన్నా నష్టం జరిగితే నష్టపరిహారం కూడా కౌలు రైతు రావటం లేదు. కాబట్టి ఆ చట్టాన్ని మార్చాలని చెప్పనేది కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు వ్యవసాయంలో కౌలు రైతులే ప్రధాన పాత్ర. అలాంటి కౌలు రైతులకి వాస్తవ సాగుదారులు వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు, ఎక్కడో వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఈ భూ యజమానులు ఉన్నారో వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు ప్రకటించి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ కౌలు రైతులకు మాత్రం ఇవ్వటం లేదు. కాబట్టి కౌలు రైతులకు వెంటనే అన్నదాత సుఖీభావ ఇవ్వాలని చెప్పనేది. అంటే ఈ నెలాఖరుతో ఖరీఫ్ సీజన్ పూర్తవుతూ ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ లోపు పంట పెట్టుబడి సహాయం అందిస్తే కౌలు రైతులు ఏమాత్రమైనా కానీ బయటపడతారు, లేకపోతే చాలా కష్టాల్లో కూరుకుపోతారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో చట్టాన్ని మార్పు చేయాలి. అంటే వాళ్లే వాగ్దానం చేశారు, మేము అధికారంలో రాగానే ఈ చట్టాన్ని మార్పు చేస్తాం అని చెప్పిన వాగ్దానం చేశారు. ఇప్పటికి 18 నెలలు గడిచింది, కానీ దాని మీద ఎక్కడా మాట్లాడలేదు. అందుకని అసెంబ్లీ సమావేశాలు జరిగే ఈ సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కౌలు చట్టాన్ని మార్పు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పనేది కౌలు రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. నంద్యాల జిల్లా అధ్యక్షులు నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి మేము నంద్యాల జిల్లా నుంచి రావడం జరిగింది. కౌలు రైతులుగా ప్రధానంగా ఏమిటంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కౌలు రైతులను తుంగలు తొక్కే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు కౌలు రైతులను ఆయన ఏ స్వభావంగానే ఎత్తడం లేదు. గతంలో మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం, ఎన్నో ఆందోళన చేశాం, కానీ కౌలు రైతులు ఉన్నటువంటి రైతులను గుర్తించడం లేదు. ప్రధానంగా ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టే వాటిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఈరోజు నంద్యాల జిల్లాలోని కౌలు రైతులు 70% వరకు కౌలు రైతులు సాగు చేస్తున్నారు. కానీ వర్షాల వలన దెబ్బతిన్నటువంటి రైతులకు ఇంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఏమాత్రం ఇవ్వలేదు. మినుములు, శనగ, కంది ఇటువంటి పంటలు కానీ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమైన పంటలు మినుము, మొక్కజొన్న వచ్చినాయి. వాటికి కనీస ధర అయినటువంటి గిట్టుబాటు ధర పెట్టలేదు. ఈరోజు మార్పిడి ధర కొంటామని చెప్పినారు, కానీ ఇంతవరకు మార్పిడి ధర కొనే పరిస్థితి లేదు. ప్రధానమైన ఏంటంటే ఈరోజు భూ యజమాని సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా ఈరోజు కౌలు రైతులు వాళ్ళు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇచ్చామని ఇవ్వక ప్రైవేటు వడ్డీలకు తెచ్చి ఈరోజు వాళ్ళ ఉన్నట్టు గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి తాకట్టు పెట్టుకునే పరిస్థితి ఈరోజు అంబానీకి, రిలయన్స్ కంపెనీ వాళ్లకు, ఇతర శ్రీరామ్ ఫైనాన్స్ అని రకరకాల పేర్లతో లోన్లు తీసుకొని ఈరోజు ఇళ్లకు బిగాలు ఇస్తున్నారు. ఈరోజు గ్రామాన్ని ప్రాంతాల్లో సర్వే చేస్తే కౌలు రైతులు ఉన్నటువంటి వారు ఆత్మహత్య శాతం ఎక్కువ జరుగుతుంది. ప్రధానంగా ఏమిటంటే ఎరువుల ధర ఎక్కువైంది, కౌలు ధరలు పెరిగిపోయినాయి. సరైన పంటకు గిట్టుబాటు తెలియక ఈరోజు గుంటూరుకు మిర్చి తీసుకొని వచ్చే 70 రూపాయలకు, 80 రూపాయలు, 60 రూపాయలకు చొప్పున అమ్మే పరిస్థితి ఈరోజు కౌలు రైతులు ఏర్పడింది. అలాగే పొగాకు రైతులు గత రబీ సీజన్లో ఎంతోమంది నష్టపోయినటువంటి రైతులను ఇంతవరకు వాళ్ళను సమీక్ష చేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ రైతులకు న్యాయం చేయాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇంతవరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి ఈరోజు వాగ్దానం అమలు చేయలేదు. వీటన్నిటి అంశాలపైన మేము చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కౌలు ఉద్యమాల నుంచి మేము పోరాటం చేసేది ఎందుకంటే ఈరోజు కౌలు రైతులకు చెప్పిన వాగ్దానం అమలు చేయాలని, భూ యజమాని సంతకం లేకుండా తొలగించి రుణాలు ఇవ్వాలి. అలాగే గతంలో జగన్ చేసినటువంటి ఆ షరతులలో తీసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు అమలు చేయాలని మేము తెలియజేస్తూ ఈ అవకాశం. బాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు విజయవాడలో ఈ ప్రదర్శన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించడం ప్రధానమైన ఉద్దేశం. ఒకటి, భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. ఎన్నికల తర్వాత ముసాయిదా తయారు చేసి అనేక పట్టణాల్లో సభలు పెట్టి అభిప్రాయాలు కూడా సేకరించింది. ఇది మహాకూటమి అని చెప్తున్నారు. ఇది మహాకూటమి కాదు, మాయకూటమేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే చట్టం మారుస్తున్నట్టు ప్రజల్లో అభిప్రాయాలు తీసుకుని అబ్బో చట్టం అయిపోతుందనే ఒక ఇంప్రెషన్ కలిగించి ఇప్పటి వరకు అది చేయలేదు. రెండోది, అన్నదాత సుఖీభావ ఇస్తామంటున్నారు.
పెట్టుబడి పెట్టని పట్టణాల్లోనూ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. కానీ వాస్తవంగా పంటలకి పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి అప్పుల పాలైన కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ ఇవ్వడానికి విధి విధానాలే ఈ ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. ఇస్తామని చెప్తుంది, ఎవరికి ఇస్తారని చెప్పట్లేదు. అట్లాగే రెండోది, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ సంవత్సరం అన్ని పంటల మద్దతు ధరలు పడిపోయినాయి. కానీ ఒక్క పంట ధరకు కూడా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నుంచి కౌలు రైతులకు ఇవ్వడానికి సిద్ధపట్ల. ఉదాహరణకి హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఉల్లికి చేస్తానని ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ప్రకటించారు. ఎవరికి ఇస్తారు? ఈ క్రాప్ అయిన వాళ్ళకి ఇస్తారు. ఈ క్రాప్ ఎవరి పేరుతో అవుతుంది? కౌలు రైతుల పేరుతో ఈ క్రాప్ అవదు, కాబట్టి భూ యజమానుల పేరుతో అవుతుంది. మీరిచ్చే 50,000 పంటలు సాగు చేయలేని భూ యజమానులకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుందా? ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నాం. దీంట్లో కూడా ఇంకో మాయ ఉంది. ప్రతి ఎకరాకి 70 క్వింటాలు ఉల్లి ఉత్పత్తి అవుద్ది. ఈ 50,000ని పంచితే 300 అవుద్ది. అంటే మార్కెట్లో 300 నుంచి 500 ఉంది. పోనీ 500 అనుకున్న ఆ 500 ఈ 300 కలిపితే 800 అవుద్ది. అంటే 1200 తక్కువ లేకుండా మేము ఉల్లిని కొంటాం, పాత ప్రభుత్వం కొనలేకపోయింది, మా ప్రభుత్వం కొంటామని చెప్పినటువంటి ఈ పెద్దలు ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చి భూ యజమానులకు మేలు చేసి పంటలు పండించిన వాళ్ళకి మద్దతు ధర రాకుండా చేస్తుంటే ఈ మాయ కంపెనీ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అట్లాగే ఇంకోటి ఉంది. ఉదాహరణకి ఇవాళ రోడ్డు మీద ప్రమాదం జరిగితే 10 మందో 20 మందో చచ్చిపోతే అయ్యో అని బాధపడతాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల పాలై బాధపడి భయంతో 300 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వానికి హృదయం లేనట్టుంది, పాషాణం అయిపోయినట్టుంది. 300 మంది చనిపోయినా ఒక్క రైతు కూడా ఎక్స్గ్రేషియో ఇవ్వలేదు. ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం పరామర్శించలేదు. అంటే మీ ప్రభుత్వం ఏమిటి అసలు? అంటే ఏమిటంటే పాత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. అక్కడ భూసేకరణ చేస్తే అది దానికి కొనసాగింపుగా కరేడులో కొత్తగా భూమి ఇస్తారు. ఇంకో ఈ ప్రభుత్వం దగ్గర కొత్త పద్ధతి ఏంటంటే ప్రభుత్వ భూములేమో ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇస్తున్నారు, రైతుల భూములు లాక్కుని ఫ్యాక్టరీలకు ఇస్తున్నారు. ఇక్కడే పార్థసారథి గారికి 40 ఎకరాలు అమ్మారు, 800 ఎకరాలు లీజుకి ఇచ్చారు. బందర పార్లమెంట్ సభ్యులకి కొన్ని 10 ఎకరాలు లీజుకి అమ్మడం జరిగింది. కానీ మీ ప్రభుత్వ భూములేమో మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇచ్చుకుంటారు, మా రైతుల భూములు లాక్కుని ఫ్యాక్టరీలకు ఇస్తారా? ఇదేనా ధర్మం ఈ ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలో 32 లక్షల కుటుంబాలు కౌలు మీద ఉన్నాయి. అంటే ప్రతి ఇంటికి 3 వేసుకున్న 1 కోటి మంది జీవితాలు ఉన్నాయి, 1 కోటి ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరినీ ఐక్యం చేస్తాం, ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం. గతంలో కూడా కేసీఆర్ నేను కౌలు రైతులను గుర్తించనంటే ఇంటికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన చట్టం చేస్తే ఆయనకి వాత పెట్టారు. మోడీ నేను గుర్తించనంటే ఆయనకి వాత పెట్టారు. ఈ ప్రభుత్వం కూడా కౌలు రైతుల సమస్యలు పట్టించుకోకపోతే తగిన వాత పెడతారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని మారండి, కౌలు రైతులకి మేలు చేయండి అని తెలియజెప్పడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. కౌలు రైతులకి కార్లు ఇవ్వాలని, అన్నదాత స్కీమ్ కావాలని కోరిక అసెంబ్లీకి పోతున్నాం. అదే డిమాండ్స్. యూరియా దొరకటం లేదు, అది యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాడు. ఏ శాస్త్రవేత్త చెప్పాడో ఆయన చెప్తే పేరు ఆయన అడుగుతాం. మేము పోయి ఏడ దొరుకుతుంది? ఏ గోడౌన్లో ఉంది యూరియా చెప్పండి. అదేంటి నవంబర్లో ఇస్తామంటున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం చేయాలంట, ఎకరాకి 2 బస్తాలు ఇస్తారంట. యూరియా ఎంత తగ్గించుకుంటే అంత 800 ఇస్తారంట. ఎక్కడ న్యాయం ఇది? ఇదివరకు లేదా క్యాన్సరు? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వచ్చిందా క్యాన్సరు? నంద్యాల జిల్లా అండి మాది. నా పేరు స్వామన్న, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. ఏమంటే ఈరోజు ప్రధానంగా కౌలు రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వాటిలో మా సమస్యలు చర్చించి వాటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం ఈరోజు కౌలు రైతులు కార్డులు ఇవ్వడం లేదు, రుణాలు ఇవ్వలేదు, పంట రుణాలు ఇవ్వడం లేదు. వాటిలో ఆత్మహత్య చేసుకుంటే ప్రతి ఒక్కరు కౌలు రైతుకు కూడా నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఉల్లి పంట ఉంది జిల్లాలో. మా జిల్లాలో ఉల్లి పంట ప్రధానమైనటువంటి పంట. ఆ ఉల్లి పంట మరి ఈరోజు కొనే నాదుడే లేడు. ప్రభుత్వం అయితే 2.5 హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి అకౌంట్లో వేస్తాము, మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తా ఉంది. అది ఇప్పటికీ అమలు జరిగినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదని అర్థమైపోతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, జిల్లా వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అనేది స్పష్టంగా కొరత ఏర్పడుతూ ఉంది, అందరికీ కనపడుతూ ఉంది. ఈరోజు ప్రధానమైనటువంటి యూరియా ఈరోజు బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలు అమ్ముతూ ఉంటే మేము అరికడతామని చెప్పి అంటూ ఉన్నారు తప్ప ఏ ఒక్క అంగడి పైన
యజమాని పైన కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒక మాటలు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ డిమాండ్లు అన్నిటిపైన ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క చలో అసెంబ్లీ కార్యక్రమానికి రావడం జరిగింది. కర్నూలు జిల్లా నుంచి వచ్చాము. ఈరోజు ప్రధానంగా ఏమంటే మా కర్నూలు జిల్లాలో కౌలు సేద్యం పెరిగిపోతూ ఉంది. మామూలు రైతులు సేద్యం చేయడంలే, కానీ మాకేమంటే కౌలు కార్డులు లేవు. ఇప్పుడు ఏదన్నా నష్టపరిహారం రావాలంటే కౌలు కార్డు కావాలి, బ్యాంకులో బయట అప్పు తెచ్చుకోవాలి, బ్యాంకులో అప్పులు ఇవ్వడంలే. కనీసం కౌలు కార్డులు అన్ని ఇస్తే కనీసం ఏదన్నా నష్టపరిహారము, బ్యాంకు రుణము లేదా యూరియా అట్లా ఏదన్నా దొరుకుతుంది. ఇప్పుడు యూరియాలే లేవు. కనీసము ఏదన్నా ఎరువు తెచ్చుకోవాలన్నా కూడా గుర్తింపు కార్డు అడుగుతున్నారు. పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడంలే రైతులు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాము. పెట్టుబడి అయితే పెరిగిపోతుంది, పంట గిట్టుబాటు కావడం లేదు, ధర లేదు. ఉల్లి ధర పడిపోయింది, టమాటా ధర పడిపోయింది, ఇప్పుడు పత్తి రేటు కూడా పడిపోయి వస్తుంది. వేరుశెనగ రేటు అంతంత మాత్రం ఉంది. ఒక పక్క పండించాలంటే అప్పు దొరకడం లేదు, వడ్డీలకు ఎక్కువ 10 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీకి తెచ్చుకొని పెట్టుబడి పెట్టాలా. ఈరోజు పెద్ద ఎత్తున మేము నష్టపోతున్నాం కౌలు రైతులుగా. కనీసం ప్రభుత్వము ఇంతకుముందు 2011లో అందరు కార్డులు వచ్చేవి. జగన్ ప్రభుత్వం వచ్చినాక అవన్నీ తీసేసి భూ యజమాని సంతకం ఉంటేనే కార్డులు ఇవ్వమన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా అది కౌలు చట్టం కొత్తగా చేస్తామన్నారు, కానీ వాళ్ళు కూడా చేయలే. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు గుర్తింపు కార్డు లేవు. కాబట్టి మా బాధ చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంకొక పక్క కూలిపోవాలంటే పని లేదు. అక్కడ మా రాయలసీమలో అంతా వలసలే. మేము కూడా వలసబాటు పట్టే పరిస్థితి ఏర్పడింది. గుంటూరు, ఇక్కడ కృష్ణా వచ్చి బతకాల్సిన పరిస్థితి. కనీసం మాకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇస్తే కనీసం మేము ఏమైనా అక్కడ పంటలు పండించుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులు కూడా లేవు మాకు. సాగునీటి ప్రాజెక్టులు కూడా అంతంత మాత్రం ఉన్నాయి. ఇప్పటి వరకు వర్షం మీద ఆధారపడి ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఈ గుర్తింపు కార్డులను అందరు రైతులందరికీ ఇచ్చి, మరి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కనీసము ఓ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తే మా కుటుంబాలు ఇబ్బంది లేకుండా ఉన్నాయి. లేదంటే ఒక ఎకరాకి మిరపకైతే 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి, పత్తికైతే 50,000 పైన పెట్టుబడి పెట్టాలి ఎకరాకి. అట్లాగే ఉల్లికి కూడా 1,00,000 రూపాయలు పెట్టాలా. గత 2-3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున నష్టంలో ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణంగా ఆలోచన చేసి గుర్తింపు కార్డులతో పాటు బ్యాంకు రుణాలు కూడా ఇప్పించాలా. అట్లాగే ఈ క్రాప్ మా పేరు నమోదు కాకుండా భూ యజమానుల పేర్లే నమోదు చేస్తున్నారు. గుర్తింపు కార్డులు వచ్చినా కొంతమందికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకొని కనీసం కౌలు రైతుల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. కర్నూలు జిల్లా మనకి చాలా కౌలు పెరిగింది. అయినా యూరియా దొరకడం లేదు. మందు సెంచులు, ఎరువులు ఏదైనా కానీ బలం మందు కానీ నీళ్ళు మందు కానీ ఏదైనా రేట్లు చాలా పెరిగినాయి. మనకి కౌలు రైతులకి కార్డులు ఇవ్వాలంటే రైతు సంతకం పెట్టాలా. సంతకం ఏ రైతు సంతకం పెట్టడు. ఎందుకు మీరు చేయకుంటే ఇంకొకరు రైతు కానీ చేస్తాడు, మీరు చేయకుంటే ఇడిచిపెట్టండి, నేనైతే సంతకం పెట్టను, అది ఇది అని చెప్తున్నాడు. మనకైతే కార్డులు ఇంతవరకు ఏం రాలేదు. కార్డు ఇవ్వాలా, అట్లే మనకి బ్యాంకులో రుణాలు మరి ఇవ్వాలా. బయట అప్పులు తెచ్చుకుంటే వడ్లు చాలా పెరుగుతున్నాయి. అందుకని మనము ఈ కార్డు కానీ మనకి బ్యాంక్ లోన్ కానీ ఏమైనా కానీ ఇస్తే బాగుంటుందని ఇక్కడ డిమాండ్ చేసుకునే వస్తున్నాం. ఊరుకొండ మండలం సార్ మాది. వర్దిల్లాలి. ఇదే మాకి గుర్తింపుల కార్డు ఇలా అన్నదాత సుభీ పల్ల మేము అప్పుల్లో పడినాము. వర్షాలు వచ్చినాయి, అంత పంటల నష్టము. పండిన పంటకు కానీ గిట్టుబాటు ధరలా, పిల్ల తల్లి కూలి నేలవి చేసుకునే దానికని మాకు అవసరం లేదు సార్. అది మరి ఇది ఏం చట్టం ఏం రాదో మాకే అర్థం కాలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు పెట్టుబడులకి మాకు సాయం అందిస్తాడు. 13,500 ఇస్తాడు, ఇనుపు సబ్సిడీ ఇస్తాడు, ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఊరూరులోన సత్యవేళలు పెట్టి వాళ్ళని ముందుకు నడిపించి ఈఆర్ఎల్ని వాళ్ళు పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని గుర్తులు కట్టించుకొని దేవాలయ భూములతో సంతకం పెట్టించుకొని ఇచ్చినాడు. ఇచ్చిన దాని వల్ల ఇతను 2 ఏళ్ళు వచ్చినా కానీ మాకు రైతులు కానీ కౌలు రైతులకి ఏమే కానీ గుర్తింపులే ఇలా. బ్యాంకుల కాడిపోతే వాళ్ళు ఎంఆర్ఎం మీద, తహసీల్దార్ మీద, ఆర్ఐ మీద, వాళ్ళ మీద చొప్పుకుంటేనే పొద్దు గడుపుకొని దినాలు గడుస్తుంది. కానీ కౌలు రైతులకు మాత్రం ఏమీ సాయం చేయాల. అది ఏం కొడతా అతనే రైతే కదా. రైతు బిడ్డలో కుటుంబంలోనే అతని పెళ్లి చేసుకున్నాడు, లగ్నం చేసుకున్నాడు, సంతోషిస్తున్నాడు. రైతే కదా అతని. కానీ ఎవరేం లేదు కదా. ఎస్టీ, ఎస్సీ, బీసీలు చాలా ఇది ఉంది. మా జిల్లాలో కొంత కరువు జిల్లా మాది అనంతపురం జిల్లా.
అనంతపురం జిల్లాకి మాకే కౌలు రైతులకి గుర్తింపు కలిసి బ్యాంకులో లోన్ ఇచ్చుకొని అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తామన్నాడు. ఇప్పటికి కానీ ఈ రోజు కానీ ఇలా 2 సంవత్సరాలు వేయలేదు సార్. అది మాది ఉరువుకొండ పెద్ద ముషర్ గ్రామము ఎరికల సీనప్ప డిస్ట్రిక్ట్. నా పేరు వెంకటేష్లు. నేను ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు. ఈరోజు కౌలు రైతులు చేస్తా పనింది శూన్యం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈరే కూడా రైతులకు అందించలేని పరిస్థితి. దాదాపు 300 మంది ఆ కౌలు రైతులు చనిపోతే ప్రభుత్వం సీమ కొట్టినట్లు కూడా లేదు, నిమ్మకు నీరెట్టినట్లుగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం తీరు. ఇప్పటికైనా కౌలు రైతులని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కౌలు రైతులంతా తరలి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కౌలు రైతులు చేస్తున్న ఈ ర్యాలీకి సంపూర్ణంగా మద్దతు తెలపాలని రైతుల్ని, ప్రజలను, అధికారులు కూడా కోరుకుంటూ ఈరోజు అన్నదాత సుఖీభావ కనీసం రైతును గుర్తించలేని ప్రభుత్వం ఈరోజు ఆటో వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంది, కానీ రైతు ప్రపంచ దేశాలకి పండించే రైతన్నకు అన్నం పెట్టే రైతన్నను గుర్తించడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.